అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పవిత్రమైన ప్రశ్న గురించి తెలుసుకుందాం. తులసి చెట్టు మరియు తులసీదేవి ఒక్కటేనా? చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. హిందూ ధర్మంలో తులసి చెట్టు సాధారణమైన మొక్క కాదు. ఆమెనే మనం తులసీదేవిగా పూజిస్తాం. శాస్త్రాల ప్రకారం వృంద అనే గొప్ప భక్తురాలు శ్రీ మహావిష్ణువు వరంతో భూమిపై తులసి చెట్టుగా అవతరించింది. మన ఇళ్లల్లో తులసి చెట్టుకు నీళ్లు పోయడం అంటే తులసీదేవికి సేవ చేయడమే. తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆమెకు నమస్కారం చేయడమే. శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణుడు తులసి లేకుండా పూజ స్వీకరించరు అని నమ్మకం. తులసి ఆకులు అర్పించడం ద్వారా మన భక్తి నేరుగా భగవంతునికి చేరుతుంది. అందుకే తులసిని జీవాంత దేవతగా పూజిస్తారు. పూర్వంలో వృంద అనే గొప్ప పతివ్రత పరమభక్తురాలు ఉండేది. ఆమె భర్త పేరు జలాంధరుడు, ఒక శక్తివంతమైన అసురరాజు. వృంద ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించేది. ఆమె పతివ్రతా ధర్మం, పవిత్రత అంత గొప్పగా ఉండేది కాబట్టి ఆమె పతివ్రతా శక్తి వల్ల జలాంధరుడు ఎవరూ ఓడించలేని వాడిగా మారాడు. జలాంధరుడు తన శక్తిని దుర్వినియోగం చేసి దేవతలను, లోకాలను హింసించసాగాడు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఈ అన్యాయాన్ని ఆపండి ప్రభు అని వేడుకున్నారు. విష్ణువుకు అర్థమైంది జలాంధరుని శక్తికి మూలం వృందా పతివ్రత ధర్మమే అని. ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపంలో వృంద దగ్గరకు వచ్చాడు. తన భర్తనే అనుకొని వృంద ఆయనకు స్వాగతం చెప్పింది. ఆ క్షణంలో తెలియకుండానే ఆమె పతివ్రతా ధర్మం భంగమైంది. ఆ క్షణం నుంచే జలాంధరుడు తన రక్షణా శక్తిని కోల్పోయాడు. తరువాత పరమేశ్వరుడు జలాంధరుని సంహరించాడు. నిజం తెలిసిన వృంద తీవ్రంగా బాధపడి కోపంతో నీవు రాయిగా మారాలి అని మహావిష్ణువును శపించింది. ఆ శాపం వల్లే విష్ణువు సాలగ్రామశిలగా మారాడు. తన భర్త మరణం జరిగిన మోసం తట్టుకోలేక వృంద ప్రాణత్యాగం చేసింది. ఆమె త్యాగం చూసి మహావిష్ణువు కరిగిపోయి ఆమెకు గొప్ప వరం ఇచ్చాడు. నీవు భూమిపై తులసి చెట్టుగా అవతరిస్తావు, నాతో సమానంగా పూజింపబడతావు. నీ ఆకులు లేకుండా నా పూజ పూర్తి కాదు. అందుకే తులసిని కోసేటప్పుడు కూడా క్షమాపణ చెప్పి మాత్రమే కోస్తారు. కాబట్టి తులసి చెట్టు కేవలం ఒక మొక్కే కాదు, అది త్యాగానికి ప్రతీక, పవిత్రతకు ప్రతీక, నిజమైన భక్తికి ప్రతీక. తులసిని పూజిస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.